వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నాయకత్వానికి నిలువెత్తి నిదర్శనం, ప్రజా సంక్షేమమే తన సంక్షేమంగా భావించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన నమ్మిన ఎరువుల కోసం ఎంత ఎత్తినైనా సరే ఎదిరించగల ధీరత్వం ఉన్న వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే తండ్రికి తగ్గ తనయుడిగా అనిపించుకుని ప్రజల్లో మమేకమై మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఆయన సంగతి మనందరికీ తెలిసిన విషయం. మరి బర్త్డే సందర్భంగా ఆయన రాజకీయ జీవితాల గురించి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆయన 2009లో పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికయ్యి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. గెలుపొందిన అనంత కాలంలోనే రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆయన మరణ వార్త విని ఆయన అభిమానులు ఎంతో మంది గుండె ఆగిపోవడం జరిగింది. అలాంటి అభిమానులు ఓదార్పు యాత్ర చేస్తాను, ఓదార్స్తానంటే అప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు ఓదార్పు యాత్ర చేయొద్దని చెప్పి అన్నారు. అయినా సరే బేఖాతరు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేశారు. మరి ఓదార్పు యాత్ర చేశారు కాబట్టి ఆయన ఎన్నో కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నారు. ఎదుర్కొని చివరికి ఆయన జైలు పాలు చేసే సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అలా 2010లో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు వారి యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను నెరవేర్చలేమని చెప్పి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి 2010 మార్చి 11వ తారీఖున వైఎస్ఆర్ యువజన శ్రామిక రైతు పార్టీని స్థాపించడం జరిగింది. తర్వాత 2014లో మరి 63 సీట్లతో ప్రతిపక్ష హోదా కలిగారు. అయితే ప్రజలు అనేక కష్టాలు అనుభవిస్తున్నారని తెలుసుకొని 2015లో ప్రజా సంకల్ప యాత్ర చేయడం జరిగింది. అప్పుడున్న ప్రజల యొక్క కష్టాలను తెలుసుకుని ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ తర్వాత మళ్ళీ 2019లో అధికారంలో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిన. అయితే దురదృష్టమో లేకపోతే ఇంకేదైనా కారణమో తెలియదు కానీ మనం ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్న పరిస్థితి. ఎగుమతి కూడా అన్ని వర్గాల వారు కులం మతం భేదం లేకుండా ఒకే తాటిపైన రెచ్చి వర్గీయ భేదాలు ఏం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ రోజు గుడాల గోపి గారి ఆధ్వర్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పార్టీ ఆఫీస్ లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం,